అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక వెరీ స్పెషల్ అండ్ సూపర్ టేస్టీ టమాటో పికిల్ రెసిపీ చూడబోతున్నాం. దిస్ ఈజ్ ఎ వెరీ ఈజీ మెథడ్ అండ్ క్విక్ రెసిపీ. స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. సో యూ కెన్ ట్రై ఇట్ ఎట్ హోమ్ ఈజీలీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటో పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1.5 kg టమాటో తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఉప్పు 1 కప్, చింతపండు 1/2 కప్, వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్, కారం 2 కప్స్, శనగపప్పు 1/2 కప్, ఆవాలు 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 1 కప్, దాల్చిన చెక్క అండ్ లవంగాలు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి పాత్రలో కట్ చేసిన టమాటో పీసెస్ని వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో ఉప్పు యాడ్ చేసి కలుపుకోవాలి. నెక్స్ట్ చింతపండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఎవ్రీ 5 minutesకి ఒకసారి కలపాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. టమాటో వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. టమాటో కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి మనం పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 కప్ ప్లస్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో శనగపప్పు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ జీలకర్ర వేయాలి. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా కొన్ని దాల్చిన చెక్క అండ్ లవంగాలు యాడ్ చేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఆవాలు వేయాలి. నెక్స్ట్ కరివేపాకు కేర్ఫుల్గా ఆయిల్లో వేసి వెంటనే ప్లేట్ పెట్టాలి. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆఫ్టర్ యాడింగ్ గార్లిక్ పేస్ట్, ఇట్ స్మెల్స్ సో గుడ్ అండ్ మౌత్ వాటరింగ్. వెంటనే తినాలనిపిస్తుంది. బట్ పికిల్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా కొంచెం టైం వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే కారం యాడ్ చేసి బాగా కలపాలి. నెక్స్ట్ ముందుగా ఉడకబెట్టిన టమాటో మిశ్రమంలో ఇప్పుడు పోపు యాడ్ చేసి బాగా కలపాలి. అంతే, సూపర్ టేస్టీ టమాటో పికిల్ రెడీ. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.
ఈ పికిల్ని క్లీన్ అండ్ డ్రై గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే లాంగ్ టైం నిల్వ ఉంటుంది. ఫైనల్లీ బౌల్లో మిగిలిన పికిల్ని రైస్తో మిక్స్ చేసి టేస్ట్ చేయాలి. If you like this video, like, share, comment and subscribe to Siri Creative Space. See you in next video. Stay tuned.